ధ్యానించుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు దర్శన రాజు మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి చదువుతారా? 16 నుండి 2 వరకు గట్టిగా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మనాపడని నిర్లక్ష్యం చేయబడి సమస్తమును పరీక్షించి చేపట్టండి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. దేవతల పరిశుద్ధాత్మ మనకు దీవించుకున్నాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైన దివ్యగ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా కోర్టులు మనం కలిగించమని ప్రభుత్వాలు వేడుకుంటున్నాం. ఆమె ప్రేమల వల్ల ఇక్కడ వారు రాయబడిన వాక్యం ప్రతి విషయం కృతజ్ఞత చెప్పాలి. మన దేవుడికి ప్రతి మేలు కొరకు ఆయన కృతజ్ఞత చెప్పాలి, త్యాగి చెప్పాలి. లోతు యొక్క జీవితంలో సంవత్సరాన్ని బహుమానించాలి. ఇది ఒకరిని గిఫ్ట్గా తెచ్చాడు అనుకుంది, కేక్ ఇంకేదో వస్తువులు గిఫ్ట్ తెచ్చేసాడు అనుకోండి. అది ఆయుష్లో గిఫ్ట్ ఇవ్వగలరా? ఎవరైనా ఆయుష్ ఎవరా? కేసులో ఒక్కడు ఆయుష్ ఇచ్చాడు. అందుకే అందువల్ల కృతజ్ఞతాస్తుతులు చేయడం, దానికి థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ప్రతి విషయంలో దేవుడు ఏం మేలు చేసినా ప్రతి విషయం మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అది కృతజ్ఞత. అందువల్ల ఇంకో విషయం గమనించినప్పుడు హిజ్కియాకి ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. చూసారా? హిజ్కియా మహారాజు ఉన్నాడు బైబిల్లో. ఆయనకు దేవుడు ఆయన కన్నీటి ప్రార్థనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. కొత్త గమనించాలి. ఆకించండి. యెషయా గ్రంథం 35 నీవు తిరిగి పోయి అతను తిట్టాను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాలా. 15 సంవత్సరంలో ఆయుష్ 15 సంవత్సరం. ఎవరు చెప్పింది మాట? దేవుడు చెప్పాడా? ప్రవక్త చెప్పాడా? దేవుడు చెప్పాడు మాట. 15 సంవత్సరం ఆయుష్ ఇచ్చాడు. యూత్ విషయంలో దేవుడు మరి సంవత్సరాన్ని ఆయుష్ అధికంగా పొడిగించాడు. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తన 65:11 చదువుతారా? 60:11 సంవత్సరం నీ దయా కిరీటము సంవత్సరం దయా కిరీటం ధరింపు. యూత్కి ఇప్పుడు సంవత్సరం దయ అంటే ఈ సంవత్సరం మరి కొత్త ప్రవేశించాలి. ఆ దయ వల్ల ప్రవేశించాలి. అదే ఒక కిరీటం. చూసారా? సంవత్సరంలో దయా కిరీటం ధరింపజేస్తున్నాం. 14 సంవత్సరాలు అందరి ద్వారా ఈ యొక్క సంవత్సరం అంతా ఆమె కంచె కాపాడు కృతజ్ఞత. అందువల్ల ఈరోజు ఈ సాయంకాలం యొక్క చిన్న ఆరాధన 2-3 నిమిషాల వాక్యం. అందువల్ల దేవునికి కృతజ్ఞత. ఎందుకంటే ఆయన దయ వలన ఒక సంవత్సరం ప్రవేశించింది. దేవుడు దయ వల్లనే అది దయా కిరీటం. దేవుడు మరి ఆశించాడు ప్రభు. ఆయన దయ వల్ల మరొక సంవత్సరం అటు ప్రభుత్వం మన జీవితకాలంలో స్థుతించిన ఆరాధించిన ఆ రోజు తమ జీవితకాలంతో సంవత్సరం రుణాలు తీర్చు. మనం కూడా అంతే. మన మేడం గురించి ఆమె రుణస్థులు అయినాం. అంతేకాక ఆయన ఈ జీవితకాలంలో స్థుతించిన రుణాలు తీర్చుకోలేదు. అంతేకాక సంవత్సరం అంతా మన జీవితకాలం అంతా ఆయనను వర్ణించలే అన్నమాట అర్థం. మరి ఇక ఇంకొకసారి చూడండి, 15:1-16 చూస్తారా? 15:16 మన జీవితకాలం వర్ణించిన ఆయన వర్ణించడము, మన జీవితం స్థుతించిన రుణాలు తీర్చుకోలేదు అన్నమాట అర్థం. నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు. వర్ణన అన్నాను. ఎంత వర్ణించినా ఆయన మనం ఇంకా బాకీ ఉంటుంది, వర్ణించాలి, ఇంకా మిగిలి ఉంటుంది. ఎంత స్థుతించినా ఆ రుణాలు తీర్చుకోవాలి. ఈ యొక్క యోచించిన ఈ యొక్క మేలుని బట్టి కార్యాలను బట్టి ఇక సంవత్సరం బహుమానం చూస్తారు. మన జీవితాలు కూడా మేలుగా స్తోత్ర చెప్తూ మన మధ్య కనపరిచి ప్రభుత్వ మేలు పొంది ఆ నిత్యంత వాడమ శ్వాస పొంది ఆత్మతండ్రి సహాయం సిద్ధపడుతున్నారు. ఆమె మంచి నంబర్ నేను లాస్ట్ చెప్తాను. ప్రభుదేవుని కూడా వచ్చిన గత జీవులని బాధలించిన సూత్రుకుంటున్నా. ప్రభుత్వం కలిసి నేను మా ఆరాధించడానికి ప్రభుత్వం కొనడానికి నా ప్రభావం ఏదో ఒక ప్రత్యేకమైన ఆరాధన ప్రభావం కొత్తగా ప్రభావం ఒక సంవత్సరం నా ప్రభావం కలిసినప్పుడు ఈ దినమైన ప్రభావం సమస్త నా ప్రభావం
పొడిగించుకుంటున్నారు మీ యొక్క పాదాలు కోటలు స్తోత్రం తీసుకుంటున్నాం సంవత్సరం జ్యేష్ఠ మేలు మా ప్రభావ లెక్కించలేని స్తోత్రం తీసుకుంటున్నాం కదా ఈ సంవత్సరం కూడా కాచి కాపాడదామా నేను తండ్రి కొన్ని శోధన పడిపోతున్నా నా ప్రభావ తండ్రి స్పీడ్గా పడిపోతున్నా తండ్రి విషయంలో నా ప్రభావ ఆరోగ్య విషయంలో నా ప్రభావ జీవితంలో సంతోషంగా సమాధానం నమ్ముని లేచాను పనిచేసి సకల ఉన్నత మహిమ ప్రభావం పరిశుద్ధంగా నమ్మడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రభావం తండ్రి ఈ నామం పరిశుద్ధపరచును గాక రాత్రి గాక నిశ్చితం తర్వాత నెరవేరు గాక చేయండి తప్పించి రాజ్యం బలం మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం చేయని మనందరికీ మన ప్రభు శుభ్రంగా సదాకాలం తోడైండును కాక. ఆమె ఈ రోజు యొక్క సుక్కుడైనా ప్రతి ప్రత్యేక భక్తి ప్రత్యేక ఆశ్రయించాలైనా జీవితం మరి సంవత్సరాలు మీరు బొమ్మని సోదరు వ్యక్తి సోదరులు ఈ సంవత్సరం కంటిపాలు కాబట్టి వాళ్ళు అనేక భర్తలు చేసుకొని మేము మహిమతో జీవించడం చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమె నిరసక్తం జమ బాధితులు ఎగలాయి ప్రవేశక్తం జమ బాధితులు ఎగలాయి ప్రవేశక్తి సంపూర్ణంగా బతుకు అనంతరం తండ్రికి నీకు మానవలసిన ఆత్మనాథం వెళ్ళినప్పుడు రాజులు మహిమలు. ఆమె చేసుకుని మరి అనేక దూరం సమాప్తున్నాము.
ఔషధమయ్యా